యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమించిన తండ్రి కొరకు కుమారుడు చేసిన పని, తోడైయున్న దేవుని కొరకు యోసేపు చేసిన పని, తన కార్యాలన్నిటినీ సఫలము చేసిన దేవుని కొరకు యోసేపు చేసిన పని. ఆదికాండము 37వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మరియు యోసేపు ఇజ్రాయేల్ అని పేరు కలిగిన యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక యాకోబు గారు తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించి యోసేపు కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. 4వ వచనం, యాకోబు గారికి పుట్టిన మిగిలిన పిల్లలు తమ తండ్రి యోసేపుని మిగిలిన మనందరికంటే ఎక్కువగా ప్రేమించుట మిగిలిన పిల్లలందరూ చూచినప్పుడు, బాగా వినాలి, అంటే ఇజ్రాయేలీలకు యోసేపు గారు ఎప్పుడు పుట్టారు? ముసలితనంలో. ఇప్పుడు ఎప్పుడు పిల్లలు కనలేకపోతున్నారు? అప్పుడు పిల్లల్ని ఎప్పుడు కన్నారు వాళ్ళు? వృద్ధాప్యంలో. దానికి అనేకమైన కారణాలు, వైద్యులైన డాక్టర్స్ చెప్పే కొన్ని కారణాలు, సృష్టికర్త అయిన దేవుడు చెప్పే కారణాలు కూడా ఉన్నాయి. యోసేపును ప్రేమిస్తున్నాడు ఎవరు? తండ్రి అయిన ఇజ్రాయేలు యాకోబు గారు. ఆదికాండం 39 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక యోసేపు వర్ధిల్లుచు తమ యజమానుడు, అంటే ఎవరు? పోతిఫరు అని ఒక ఐగుప్తీయుడు, ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. దేవుడు యోసేపునకు తోడై ఉండెను. యోసేపు చేసినదంతయు అతని చేతిలో దేవుడు సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు, యోసేపు చేసినదంతా సఫలము చేయు దేవుని కొరకు అన్న సంగతి పోతిఫరు యోసేపును బట్టి తెలుసుకున్నాడు, యోసేపు ద్వారా తెలుసుకున్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, యోసేపు చేసినదంతా దేవుడు సఫలపరుస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని నేను వదులుకోను, నా ఇంట్లో ఉంటే నాకు మంచిది. ఇతడికి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. ఇలాంటి వ్యక్తిని మన ఇంట్లో ఒక అధికారిగా నియమించుకుంటే మనకు మంచిది. పోన్లే, వెలపెట్టి కొన్నాను కదా, మంచి పని చేశాను, మంచోడిని కొనుక్కున్నాను, అవునా? ఈ కాలంలో డబ్బులతో వస్తువులు కొనుక్కున్నట్టు ఆనాటి కాలంలో మనుషులను కూడా కొనుక్కునేవారు, మనుషులను కూడా అమ్మేవారు. అందుకే ఈనాటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అవయవాలను డొనేషన్ చేయొచ్చు, అంతేగాని అవయవాలను వ్యాపారం చేసుకోకూడదు. అలాగైతే నరజాతి అంతమొందిపోతుంది, నరజాతి నాశనం చూడాలి అనే ఆలోచనతో ఈ తరంలో ఉన్న ప్రభుత్వాలు అనేకమైన చట్టాలను తీసుకొచ్చారనమాట. ఎందుకంటే కిడ్నీకి రేటు ఉన్నదంటే ఏం చేస్తారు?
డబ్బు కోసం, మంచి సుఖవంతమైన జీవితం కొరకు ఎవరినైనా చంపేస్తారు. అలాంటి భయంకరమైన మనుషులు ఉన్న కాలం ఇది. కాబట్టి ఈనాటి చట్టాలు ఒక మంచి విధానాన్ని మనుషుల క్షేమం కొరకు దేవుడు ద్వారా తీసుకొచ్చినట్టుగా మనకి లోకంలోనూ బైబిల్లో కనబడుతూ ఉంటుంది. యోసేపు చేసిన పని ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడండి? ఇప్పుడు ఒక్కొక్కటి చదువుకుందామే. బైబిల్ మీరు అంతా చదవండి. భూమి మీద బ్రతికిన, మరణించి తర్వాత పరలోక బ్రతుకైన, దేవుడికి విరోధమైన బ్రతుకు మనిషిలో ఉంటే దాని పేరే చీకటి, చెడు, పాపం. ఇది మనిషిలో ఉంటే, దైవ ఆజ్ఞను అతిక్రమించే జీవితం మనిషిలో ఉంటే భూమి మీద బ్రతుకుండదు, పరలోకంలో కూడా బ్రతుకుండదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధుడైన దేవునికి పాపాత్ములైన మనుషులు వద్దు, పరిశుద్ధులైన మనుషులు కావాలి. ఆదికాండము 41వ అధ్యాయము 25వ వచనము నుండి 36 వరకు చదువుకుంటే, ఐగుప్తీయులు ఏం చేసేవారంటే పరిపాలించేవారిని ఫరోలు అనేవారు. ఓకేనా? ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో అయిన రాజుగారికి ఒక కల వచ్చింది. ఈ కళ ఏం జరగబోతుందని ఆలోచించాడు. ఈలోపు ఏమొచ్చి కొంతమందికి జైల్లో ఉన్న ఖైదీలకు కూడా కళలు వచ్చాయి. ఆ కళలు విన్న యోసేపు గారు ఆ కళ భావాన్ని వారికి చెప్పారు. ఆ సంగతి ఐగుప్తు రాజు అయిన ఫరో గారికి తెలిసిన తర్వాత నాకు వచ్చిన కళ భావం కూడా చెప్పాలని ఐగుప్తు రాజు అయిన ఫరో గారు యోసేపు గారికి చెప్పారు. అప్పుడు యోసేపు గారు జరగబోతున్న దానిని దేవుని ద్వారా తెలుసుకొని తెలియజేశాడు. అది యోసేపు గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. సంభవింపబోయేది మనుషులకు తెలియదు, దేవునికి తెలుసు. యోసేపు ఎలా చెప్పగలిగాడంటే దేవుని సాయముతో చెప్పగలిగాడు. ఆదికాండము 41, 15, 16 వచనాలు. ఫరో ఐగుప్తు రాజు అయిన ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని, ఆ కల యొక్క భావమును తెలపగలవారు ఎవరూ లేరు. నీవు యోసేపు కలను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గురించి వింటినని ఐగుప్తు రాజు అయిన ఫరో యోసేపుతో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఐగుప్తు రాజు అయిన ఫరోతో యోసేపు చెప్పెను. అంటే సంభవింపబోయేది ఎవరికి తెలియదు? మనుషులకు తెలియదు. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. అదేంటంటే ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు, కల ఒక్కటే. వాటి తర్వాత చిక్కుపోయిన వికారమై పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు, తూర్పు నుండి వచ్చిన గాలి చేత చెడిపోయిన 7 పేలవెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. యోసేపునైనా నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరో గారికి చూపించను. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశము ఆ పంట సమృద్ధి యావత్తు మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయును.
దాని తరువాత కలుగు కరువు చేత దేశమంతటా ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది శీఘ్రముగా దేవుడు జరిగించును. అందుచేతే ఆ కల పరోకు రెట్టింపుబడెను. 36 కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తులో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సమగ్రముగా నుండునని ఫరోతో చెప్పెను. ప్రేమించిన తండ్రి కొరకు, సఫలము చేసిన దేవుడు కొరకు, తోడయ్యున్న దేవుని కొరకు యోసేపు ఎంత అద్భుతమైన కార్యం చేశాడు. కరువు నుంచి ఆనాటి తరములో ఉన్న యావత్ జనాభాని, ఐగుప్తు దరిదాపులున్న ప్రజలందరినీ రక్షించాడు. మనమేం చేస్తున్నాం? మనకి కరువు వస్తే మనల్ని మనం కాపాడుకుంటాం. అందరినీ కాపాడుతామా? కరువు రాబోతుంది, ఐగుప్తు రాజు ఏమైపోతే నాకెందుకు, ఐగుప్తు ప్రజలు ఏమైపోతే నాకెందుకు, ఈ వచ్చిన నా జనం కోసం, నా సంతతి కోసం నేను ఆలోచిస్తాను, ఈ ఐగుప్తీయులు ఏమైపోతే నాకెందుకు అని ఆలోచించాడా? డబ్బులుండి కూడా సాయపడని మనుషులు ఉన్నారు. తిండుండి కూడా పక్క వాళ్ళకు 1/4 కేజీ బియ్యం పెట్టలేని మనుషులు ఉన్నారు. బియ్యాన్ని దాచేసుకుంటున్నారు, డబ్బులను దాచేసుకుంటున్నారు. బంగారం ఉన్న సాయపడని భయంకరమైన మనుషులు ఉన్నారు. తోటివారికి సాయపడని బ్రతుకు అసలు బ్రతుకేనా? ఏం జరగబోతుందో దేవుడు తమరికి తెలియజేశాడు. అందుకే బైబిల్ ఏమన్నదంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పెట్టడం నేర్చుకోండి. దాచుకోవడం నేర్చుకున్నారు, దాచుకోవడం బాగా నేర్చుకున్నారు. ఉన్నది కదా, లేని వారికి పెట్టడం నేర్చుకోండి. దేవుడు ఎలా బ్రతుకుతున్నాడు, ఆ దేవుడు చేసినవన్నీ అనుభవిస్తున్న మనుషులమైన మనం ఎలా బ్రతుకుతున్నాం? అసలు మనం బ్రతుకుతున్నది బ్రతుకేనా? ఈ లోకానికి ఎవరు చెప్తారండి? నరజాతిని కాపాడుకునే మంచి విధానాన్ని, రక్షించుకునే మంచి విధానాన్ని దేవుడు క్రీస్తుకు పూర్వమే ఇజ్రాయేలు అని పిలువబడిన యాకోబు గారి కుమారుడి కాలంలోనే జరిగించాడు. మనుషులారా, కరువు వస్తే, నీ ఇంటికి కరువు వస్తే, నీ ఊరికి కరువు వస్తే, నీ జిల్లాకు కరువు వస్తే, నీ రాష్ట్రానికి, నీ దేశానికి, ప్రపంచానికి కరువు వస్తే, ఖండాలకు కరువు వస్తే, పక్కనున్న ఖండాల వారు, పక్కనున్న దేశాల వారు, పక్కనున్న రాష్ట్రాల వారు, పక్కనున్న వారు ఆదుకోవాలి అనే మంచి విధానాన్ని దేవుడు యోసేపు ద్వారా తీసుకొచ్చాడు. దీనిని తీసుకున్న వారు ఎంతమంది? దీని ప్రకారంగా బ్రతికేవారు ఎంతమంది? కొంతమంది ఆడోళ్ళు, కొంతమంది మగోళ్ళండి చాలా పిసనారితనంగా ఉంటారండి. అది చాలా తప్పండి. ఆ జీవితం జీవించకూడదండి. ఈరోజు వాళ్ళకి కరువు వచ్చింది, వాళ్ళు నిన్ను అడిగారు, రేపు నీకు వస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇవ్వాలని మనసు వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వనివ్వకన్నా చేస్తాడు. అప్పుడు నిన్నెవరు ఆదుకుంటారు? రాదు అనుకుంటున్నావా? రాకున్నా నేను చేసుకోగలను అనుకుంటున్నావా? వస్తే నలిగిపోతావు.